నేను మీ గోపి. వెల్కమ్ బ్యాక్ టు మనం టీవీ. నిన్న ఉదయం హైదరాబాద్లో మై హోమ్ భుజాలో వల్లభనేని వంశీని గన్నవరం పోలీస్ స్టేషన్కి సంబంధించిన పోలీసులు వచ్చి అరెస్ట్ చేసిన సంగతి అందరూ తెలిసిన విషయమే. అరెస్ట్ చేసిన తర్వాత కోర్టులో ప్రొడ్యూస్ చేసి రిమాండ్కి 14 రోజులు మాకు అందించాలని పోలీసులు కోరగా ఇంకా కోర్టు జడ్జిమెంట్ రావాల్సి ఉంది. సో ఆ జడ్జిమెంట్ క్రమంలోనే నిన్న నైట్ మొత్తం పోలీస్ స్టేషన్లో ఉంచి వల్లభనేని వంశీకి పోలీసులు థర్డ్ డిగ్రీ చేశారు అనే ఒక ఆరోపణ వార్త విపరీతంగా వైరల్ అవుతుంది. ఈరోజు ఉదయం నుంచి ఈ వార్త అయితే అన్ని సోషల్ మీడియాలో కావచ్చు, లేకపోతే మీడియాలో కావచ్చు బాగా సర్క్యులేషన్ అవుతుంది. ఆ థర్డ్ డిగ్రీ చేసే సమయంలో చాలామంది పేర్లు వల్లభనేని వంశీ బయట పెట్టాడు అనే ఒక వార్త, ఈ వార్త కూడా చాలా వైరల్ అవుతుంది. ఆ పేర్లు ఏమిటంటే కొడాల నాని పేరు, పేరు నాని పేరు, విడుదల రజనీ పేరు, జోగి రమేష్ పేరు. సో వీళ్ళ నలుగురి పేర్లు కూడా థర్డ్ డిగ్రీ చేసే క్రమంలో పోలీసుల దగ్గర బయట పెట్టిన పేర్లు. ఈ బయట పెట్టే క్రమంలో ఏ కోణంలో పోలీసులు ప్రశ్నించారు, ఏ విధంగా పోలీసులు అతన్ని థర్డ్ డిగ్రీ చేశారు, ఆ థర్డ్ డిగ్రీ చేసే క్రమంలో వీళ్ళ నలుగురు పేర్లు ఎందుకు బయట పెట్టారనే ఆ విషయం మనం మాట్లాడుకుంటే, ముందుగా మనం కొడాలని చూసుకుంటే గుడివాడ టీడీపీ ఆఫీస్ ఏదైతే ఉందో ఆ టీడీపీ ఆఫీస్పై దాడి ఘటన పైన పోలీసులు వల్లభనేని వంశీని ప్రశ్నించగా దాన్ని చేయించింది కొడాల నానియే అని ఒప్పుకున్నాడంట. అదేవిధంగా రేషన్ మాఫియా ఎవరు చేశారని అడిగితే పేరు నాని పేరు చెప్పాడంట. అదేవిధంగా అగ్రిగోల్డ్ ఆస్తులు మొత్తం కూడా ఎవరు నొక్కేశారని అంటే జోగి రమేష్ పేరు చెప్పాడంట. అదేవిధంగా గుంటూరులో ముఖ్యంగా మనం చూసుకోవచ్చు, ప్రస్తుతం అయితే విడుదల రజని గుంటూరులో శాసనసభ ఆల్రెడీ ఓడిపోయినా సరే అక్కడే ఆమె ఇన్ఛార్జిగా ఉన్నారు. సో గుంటూరులో పనిచేస్తున్న విడుదల రజని మీద ఒక కీలకమైన ఆరోపణ అతను చేశారంట. ఏదైతే ఈ పార్టీ ఆఫీస్ మీద దాడి ఏదైతుందో ఈ దాడి వెనక పూర్తి కుట్ర మొత్తం కూడా విడుదల రజని చేసినట్టుగైతే ఒక ఆరోపణ అయితే, ఒక వార్త అయితే బాగా వైరల్ అవుతుంది. విడుదల రజనీయే ఇదంతా బ్యాక్గ్రౌండ్ నుంచి చేయించింది. విడుదల రజని, సజ్జల రామకృష్ణారెడ్డి ఇద్దరు వెనకమాలుండి వీళ్ళందరినీ ముందు పెట్టి ఏదైతే పార్టీ ఆఫీస్ మీద దాడి చేసిన ఘటన ఏదైతే ఉందో, సుమారు 100 మందికి పైగా వచ్చి పార్టీ ఆఫీస్ మీద దాడి చేశారు ఆ ఘటన ఉందో, ఆ ఘటన మొత్తానికి వెనకమాలను నడిపించిన ఒక ఏకైక మహిళా మినిస్టర్ ఎవరైనా ఉన్నారంటే అదే విడుదల రజనీ గారు. సో ఈమె వెనకమాలని మొత్తం నడిపించింది. సో ఇవన్నీ కూడా నిన్న నైటు థర్డ్ డిగ్రీ చేసే క్రమంలో వల్లభనేని వంశీ బయటపెట్టిన పేర్లు వీళ్ళ నలుగురు. సో మనం చూసుకోవచ్చు, వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్న సమయంలో నోటికి హద్దు అదుపు లేకుండా చిన్న కార్యకర్త దగ్గర నుంచి సీఎం వరకు కూడా విపరీతమైన మాటలు, విపరీతమైన పోకడలతో మనం చూసే ఉంటాం. ఏనంటాడు, ఏనా కొడుకు వస్తారు చూసుకున్నారా అండి, ఏం నీ బొచ్చి పీకుతారా అని కొడాల నాని అంటాడు. మన జోగి రమేష్ అయితే మాత్రం చంద్రబాబా వాడబ్బా ఎవడైనా రాని చూసుకుంటా అని జోగి రమేష్ అంటూ ఉంటాడు. ఇంకా పేరు నాని అయితే పవన్ కళ్యాణ్ని వెచ్చలవిడిగా జరుగుతూనే ఉంటాడు. కొంచెం విడుదల రజని కొంచెం నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడే క్రమం మనం గతంలో చూసాం. ఆమె కొంచెం మాట్లాడేటప్పుడు మంచిగానే మాట్లాడుతుంది, బట్ విమర్శాత్మకంగా అయితే ఆమె మాటలు ఉండవు. ఐ అగ్రీ దట్. సో ఈ నలుగురి పేర్లను బయటపెట్టే క్రమంలో ఈ నలుగురు గతంలో ప్రభుత్వంలో ఉన్నప్పుడు వాళ్ళు చేసిన ఆరోపణలు కావచ్చు, బూతులు కావచ్చు, నోటికి అదుపు లేకుండా ఏ విధంగా మాట్లాడారో చూసేగా మనందరం చూసాం కదా. సో అవన్నీ కూడా ఇప్పుడు టీడీపీ పార్టీ నుంచి రెడ్ బుక్ అనేది ఒకటి ఓపెన్ అయిందంట. ఆ రెడ్ బుక్లో ప్రస్తుతానికి అయితే 3వ పేరుగా కొడాల నాని పేరు ఉండబోతుంది అని ఒక వార్త కూడా చక్కర్లు పడుతుంది. ఈ వార్త ఎందుకు వచ్చిందంటే, నిన్న అరెస్ట్ అయ్యే క్రమంలో వల్లభనేని వంశీ ఫోన్ చేసి కొడాల నానికి అలా అరెస్ట్ అవుతున్నా కొంచెం నన్ను కాపాడంటే, మెలకొని వెళ్ళి అరెస్ట్ అయిపో, నా పనే ఇక్కడ లేదు, నన్ను కూడా రేపు మాపు నీలాగా వేస్తారు లోపల అంటే మెలకొని వెళ్ళిపోయాడంట వల్లభనేని వంశీ. సైలెంట్గా పోలీసులు వచ్చారు, ఎక్కించుకుపోయారు, వెళ్ళిపోయాడు అంతే స్టేషన్కి. సో వెళ్ళిన తర్వాత చాలా దాడి చేశారు అనే వార్త కూడా వస్తుంది. దారులు వెళ్ళే క్రమంలో, ఎందుకంటే ఒక అతన్ని కిడ్నాప్ చేసి కేసు వాపస్ తీసుకోమని అతను చాలా బెదిరించి వాళ్ళ కుటుంబం మీద దాడి చేయించి, అప్పటికి వాళ్ళు వినపోతే ఒక 4 లక్షల డబ్బులు ఇచ్చి కేసు వాపస్ చేసుకోమంటే అతను బెదిరిపోయి కేసు వాపస్ చేసుకున్నాడు. తర్వాత పోలీసులు ఎంక్వైరీ చేయగా, ఎందుకు నువ్వు కేసు వాపస్ తీసుకున్నావు అబ్బాయి అంటే, ఇట్టటి సంగతి అండి, నన్ను ఇట్లా వల్లభనేని వంశీ అనుచరులందరూ వచ్చి నన్ను కొట్టారు, నన్ను బెదిరించారు, నన్ను డబ్బులు ఇచ్చి నన్ను నోరు మూపిద్దాం అనుకున్నారంటే, లేదు నువ్వు కోర్టుకురా, నేను జడ్జి గారి దగ్గర ఇది మాట్లాడాలని అతను జడ్జి గారి తీసుకెళ్ళి మళ్ళీ కేసు రీఓపెన్ చేయించి అతనికి ధైర్యం చెప్పి ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ కేసు వల్లభనేని వంశీపై పెట్టడం ద్వారా ఇతను నిన్న మై హోమ్ భుజాలో పోలీసులు అయితే అరెస్ట్ చేయడం జరిగింది. దాని తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఎటువంటి స్పందన లేదు. గతంలో వైసీపీ మీద ఉన్న రాయేస్తారు,
ఆ పార్టీలో ఉన్న మంత్రులు, ఎమ్మెల్యేలు విపరీతంగా అసలకి ధూమ్ ధామ్ ప్రతి ఒక్క మీడియా ఏ ఛానల్ ఓపెన్ చేసినా సరే వాళ్ళే కనపడతా ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడు ఎవ్వరు ఒక్క మాట కూడా నోరు మెదపట్లేదు. నిన్నటికి నిన్న తిరుపతి కల్తీ లడ్డు ఏదైతే ఉందో ఆ లడ్డులో పంది కొవ్వు మాంసకృతులు కలిశాయని గత ప్రభుత్వంలో ఉన్న వైఎస్ఆర్‌సీపీయే సీబీఐకి అంటే స్టేట్ గవర్నమెంట్ మాకొద్దు. ఈ గవర్నమెంట్ మీద మాకు నమ్మకం లేదు. మాకు సెంట్రల్ గవర్నమెంట్‌కెళ్ళి మేము దీని మీద పోరాడతామంటే, సరే అట్లా అని చేసుకోకపోయినా స్టేట్ గవర్నమెంటు సెంట్రల్ గవర్నమెంట్‌కి మూవ్ పాస్ చేయగా, ఆ క్రమంలో సెంట్రల్ గవర్నమెంట్ ఏముందంటే లడ్డూలో కల్తీ జరిగింది అని సెంట్రల్ గవర్నమెంటే నిర్ధారించింది. సో, నిర్ధారించిన తర్వాత ఆ పార్టీకి సంబంధించిన ఏ నాయకుడు కూడా దీని మీద మాట్లాడల. ఏ నాయకుడు ఇంక్లూడింగ్ అంబటి రాంబాబు నోరు పారేసుకునే మంత్రి. సో, అతను మాట్లాడలేదు, కొడాలి నాని మాట్లాడలేదు, పేర్ని నాని మాట్లాడలేదు, జోగి రమేష్ మాట్లాడలేదు, సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడలేదు. ఎవరు కూడా నోరు మెదపల. అంటే ఇది తప్పు ఒప్పుకున్నారనే కదా! గత ప్రభుత్వం హయాంలో తిరుమల తిరుపతి లడ్డులో కల్తీ జరిగిందని ఒప్పుకున్నట్టే కదా! వాళ్ళేం మాట్లాడట్లేదంటే అక్కడ కల్తీ జరిగిందని ఒప్పుకున్నట్టే కదా! ఇప్పటికి కూడా ఎంతమంది అరెస్ట్ అవుతున్నా సరే, ఇంతమంది దొంగ అరెస్టులు అంటున్నారు తప్ప, వాళ్ళు ఎన్ని అన్యాయాలు చేశారు, ఎన్ని అక్రమాలు చేశారు అనేదాన్ని ఎవరు పట్టించుకోవట్ల. ఎలక్షన్స్ అయిపోయి కౌంటింగ్ జరిగే క్రమంలో కూడా గన్నవరంలో పార్టీ ఆఫీస్ మీద దాడి చేశారు. కార్యకర్తల మీద కూడా వల్లభనేని వంశీ అనుచరులు వెళ్ళి యార్లగడ్డ వెంకట్రావు అనుచరుల మీద దాడి చేసిన ఘటన మనం చూసాం. అప్పుడు యార్లగడ్డ వెంకట్రావు ఒక మాట మాట్లాడలేదు. అప్పటికి పోలీసులకి అనుకూలంగానే వెళ్ళాడు. అయినా సరే ఫలితం లేకుండా పోయింది. అక్కడ కూడా పై చెయ్యి వల్లభనేని వంశీకి వెళ్ళిపోయింది. వల్లభనేని వంశీ అనేది ఒక కిరాతకుడని ఒక పెద్ద పేరు ఉంది దానికి. కిరాతకుడు మీన్స్ ఎవరినైనా చంపేస్తాడు, ఎదురు తిరిగితే ఇంకా నోరు మెదపనీయడు, ఎవరిని మాట్లాడినవాడు, కూతురు మొత్తాన్ని యూఎస్లో సెట్ చేసి వచ్చాడు. ఇంకా నో ఇష్యూ ఏమన్నా అయితే ఆయన ఒక్కడికి కావాలా, ఫ్యామిలీ దాకా కూడా ఆ మ్యాటర్ని తీసుకున్నాడు. సో, ఇటువంటివన్నీ ఆయన ముందుగానే ప్లాన్ చేసుకున్నారు అని టీడీపీ వాళ్ళు పెద్ద ఎత్తున ఆయన మీద దుమ్మెత్తిపోస్తున్నారు. సో, ఒకటి ఏదైతే నిన్న మాత్రం ఆయన అరెస్ట్ అయిన తర్వాత టీడీపీ శ్రేణుల్లో చాలా ఉత్సాహం వస్తుంది. ఎందుకంటే గతంలో వాళ్ళ నోటికి ఎట్లా పడితే అట్లా 30 సంవత్సరాలు మేమే పాలిస్తాం, 30 సంవత్సరాలు మేమే ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని ఏలుతామని జగన్మోహన్ రెడ్డి గారు ఎలా అన్నారో, ఇప్పుడు వైఎస్ఆర్‌సీపీ శ్రేణులు కూడా ఎందుకు అన్నాడురా మా అన్న అని అంత బాధపడుతున్నారు. నిన్నటికి నిన్న జగన్ 2.0 అని ఆయన చెప్పాడు. 1.0కే తట్టుకోలేకపోయారు. ఇంక 2.0 అంటే ఇంక జనాలు మొత్తం ఆఫ్రికా దేశానికి వలస వెళ్ళిపోతారు అన్నట్టుగా నిన్న లోకేష్ గారు అనడం జరిగింది. జగన్ మొదటి టైమే ఆయన అధికారం ఇస్తే అప్పుడే సరిగ్గా చేయలేదు. ఇంకా 2.0 అంటే ఇంకేం చేస్తారో మళ్ళీ 30 ఏళ్ళు అంటున్నాడు. ఇప్పుడే ప్రజలు అధికారం ఇవ్వలేదు, 11 సీట్లతో బుద్ధి చెప్పారు. అప్పుడు ఇక ఒక సీటుతో చెప్తారో, లేకపోతే పార్టీనే బీజేపీ పార్టీలో కానీ లేకపోతే కాంగ్రెస్ పార్టీలో కానీ కలిపేస్తారో తెలియదని ఒక వార్త కూడా చక్కర్లు కొడుతుంది. సో, ఎనీవే నిన్న మాత్రం ఈ థర్డ్ డిగ్రీ చేసే క్రమంలో వీళ్ళ నలుగురు పేర్లు అయితే బయటపెట్టడం జరిగింది. అదేవిధంగా ఏదైతే టీడీపీ పార్టీ ఆఫీస్ మీద దాడి చేసిన ఘటన ఏదైతుందో వీళ్ళ అనుచరుల పేరు కూడా బయటపెట్టడం జరిగింది. సో, ఈ పాపం వల్లభనేని వంశీ వాళ్ళ భార్య మాత్రం పాపం అందరినీ వేడుకుంటున్నారంట, మా భర్తను విడిపించిందని. త్రూ లాయర్స్ ద్వారా కావచ్చు, త్రూ రాజకీయ నాయకుల ద్వారా కావచ్చు, చిన్న రికమెండేషన్ ఇట్లా జరిగింది, అక్రమ అరెస్ట్ చేశారని ఆమె వేడుకుంటుంది. ఇవన్నీ కూడా మనం చూస్తూనే ఉన్నాము. ఇవన్నీ కూడా వార్తో లేకపోతే నిజమో పక్కన పెడితే అరెస్టు జరిగింది, అక్రమాలు చేశారని ఆరోపణ మీద అరెస్ట్ అయితే జరిగింది. సో, మరి ఏం జరగబోతుందో చూద్దాము. ప్రస్తుతానికి అయితే మాత్రం వీళ్ళ నలుగురు పేర్లు అయితే బయట పెట్టారు అనే ఒక వార్త అయితే ఇప్పుడు మీతో నేను చెప్పడం జరిగింది.